జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో బహిరంగ చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులకు ఆయన సవాలు విసిరారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా అప్పగించారని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బిల్లుల పెండింగ్ గత ప్రభుత్వం నిర్వాహకం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ 20 నెలల పాలనలో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత పాలనలో నియోజకవర్గం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు జీవో త్వరలో రానుందని, అలాగే బస్ డిపో, పాలిటెక్నిక్ కళాశాలలు తీసుకువస్తానని తెలిపారు. ఎస్సీ అండ్ ఎస్టీ మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా శాఖకు సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాలకెళ్ళి మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక ఏరియాల్స్ అంటే డబ్బులు అటు శాలరీస్ కానీ, రెంట్స్ కానీ, ఇంకా ఇతర ప్రభుత్వ పరంగా వెల్ఫేర్ హాస్టల్స్కి సంబంధించినటువంటి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న సుమారు 4-5 రోజుల క్రితం రాష్ట్రంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి లక్షలాది మంది పిల్లలు చదువుకుంటున్నటువంటి వెల్ఫేర్కు ఒక స్పెషల్ సిఎస్ని ఏర్పాటు చేసి మా పెండింగ్ బిల్స్ అన్నీ గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తా అని చెప్పి ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధర్మపురి నియోజకవర్గానికి అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో ఒకట ఇంటర్మీడియట్ అయిపోయాక ఏ నియోజకవర్గం కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని నియోజకవర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. మన ధర్మపురినే అది ధర్మపురి మండలంలో డిగ్రీ కళాశాల లేదు ప్రభుత్వది. అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా డిగ్రీ కళాశాల ఎక్కడ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కూడా కాలేదు, చేయలేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మన దానికి డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఒక కొద్ది రోజుల్లో పుట్టే ప్రభుత్వ పరంగా జీవో రావడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ చేస్తే 2-3 రోజుల్లో కూడా జీవో వెళ్తాయనే విషయాన్ని కూడా మీ ద్వారా ధర్మపురి ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను. ఇంకా మిగిలినటువంటి ఏదైతే సివరేజ్ సంబంధించిన ప్రత్యేకంగా సుమారు 17 కోట్ల రూపాయలతో సివరేజ్ ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కలుషితమైనటువంటి వాటర్ గోదావరిలో కలవకుండా ఒక సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 17 కోట్ల రూపాయలతో ప్రతిపాదన కూడా పోవడం జరిగింది. అది కూడా కొద్ది రోజుల్లో విడుదల కావడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ లిఫ్ట్లు అక్కపల్లి రిజర్వాయర్కి సంబంధించిన లిఫ్ట్ కానీ, అదేవిధంగా స్తంభంపల్లికి సంబంధించినటువంటి మధ్యలో మిగిలిపోయిన లిఫ్ట్ కానీ, ఇంకా ఇతర సాగునీరుకు సంబంధించిన రోలవాగు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో వస్తున్న ఇరిగేషన్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మా డిపార్ట్మెంట్లో మీరు ఇక్కడ డ్యామ్ ఏర్పాటు చేసిండు, ఇక్కడ కట్ట ఏర్పాటు చేసిండు, మా అనుమతి లేకుండా ఫర్దర్ కూడా మీరు అనుమతి తీసుకోవాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలకెళ్ళి రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ ఇబ్బంది ఉందో ప్రత్యేకంగా స్పెషల్ సెక్రటరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళతో అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మన ధర్మపురి ప్రజలకు అటు లిఫ్ట్లు పరంగా ఏదైతే రోళ్లవాగు కానీ, అక్కపల్లి రిజర్వాయర్ కానీ, స్తంభంపల్లి రిజర్వాయర్ కానీ, ముత్తూరుకు సంబంధించిన ఉన్న మిషన్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అవి 82 లక్షల రూపాయలు అవి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ధర్మపురి మీద ఆధారపడ్డ గోదావరి మీద ఆధారపడ్డ లిఫ్ట్లు దొంతాపూర్ కానీ, రాజారం కానీ, జైనా కానీ, తిమ్మాపూర్ కానీ, రాయపట్నం కానీ ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మినిస్టర్ గారికి కోరున్నా. ఈ మెయింటెనెన్స్ అంతా మీరు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకుండా ఇంజనీర్ల ద్వారానే మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ డబ్బులు అనేది ప్రత్యేక కలెక్టర్ కింద ఈ ఇరిగేషన్ లిఫ్ట్లకు సంబంధించినటువంటి కుషన్ అమౌంట్ అంటే ప్రత్యేకమైన అమౌంట్ ఇరిగేషన్ సంబంధించిన రైతులకు సాగునీరు విషయం లోపల గోదావరి పక్కన ఉంటాయి. ఇక్కడ లిఫ్ట్లో ఏర్పాటు చేసి లిఫ్ట్ల మెయింటెనెన్స్ సంబంధించిన గతంలో సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉన్నది. గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు కాంట్రాక్టులకు బిల్లు కూడా ఇప్పించకపోతే మేము వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఏదైతే లిఫ్ట్లపై ఆధారపడి పనిచేస్తున్న ఏజెన్సీలు అందరూ కూడా పెండింగ్ బిల్స్ ఇప్పించినాం. ఎందుకు ఇప్పించడం జరిగిందంటే భవిష్యత్తులో కూడా రైతులకు ఆ లిఫ్ట్లకు ఇబ్బంది జరగకుండా ఆ కాంట్రాక్టర్ పనిచేయాలని చెప్పి రైతులను దృష్టిలో పెట్టుకొని మేము పనిచేయడం జరిగింది.
మన దీనిలో భాగంగా నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నబియ్యం బోనస్ విషయంలో కూడా నిన్న ఈరోజు ప్రకటన వచ్చింది. దాని కూడా సానుకూలంగా కూడా అతి త్వరలో వస్తారని ఆశిస్తున్నాం. ఏదేమైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలతో ఎంతో నమ్మకంతో మా లక్ష్మణ్ కుమార్ అన్నాన్ని నన్ను ఆశీర్వదించి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నేతృత్వంలో వారి క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రాంతంలో ఎన్నికల ముందు నేను ఏదైతే వాగ్దానాలు ఇచ్చినా 100% డిగ్రీ కళాశాల కానీ, అదేవిధంగా బస్ డిపో ఏర్పాటు చేసే విషయంలో కానీ, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసే విషయంలో కానీ రేపు అతి త్వరలో ఒక 10-15 రోజుల లోపల ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతో నేరేళ్ల లోపల టెండర్స్ అయిపోయినాయి, ఏజెన్సీ ఫిక్సేషన్ అయిపోయింది. శంకుస్థాపన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో కూడా ఆ కార్యక్రమం పెట్టుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం. ఇంకా ఇతర సమస్యలు, మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. ఇక్కడ చాలామంది కొంతమంది నాయకులు బీఆర్ఎస్ టీఆర్ఎస్ రాజ్యమేళ్ళ వచ్చి ఒక కాగితాలు చూపెడతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,500 రూపాయలు మహాలక్ష్మికి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేయదలుచుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మీ మంత్రులు కానీ, నేను రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, మీ టైం డేట్ ఫిక్స్ చేయండి. 2014 నుంచి 18 నుంచి 23 మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండో చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మాజీ మంత్రిని హరీష్ రావును, మాజీ మంత్రి కేటీఆర్ను, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చర్చ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కన్నా, బాబు జగజీవనరావు గారి విగ్రహం, మహనీయుల యొక్క విగ్రహం కన్నా, లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహం కన్నా, అయితే జయశంకర్ గారి యొక్క విగ్రహం ఉందా? 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీరు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా అప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఎన్ని అమలు చేసింది? 2018లో మేము 2,000 రూపాయలు పెంచినని మేము మేనిఫెస్టో పెడితే మీరు ఎమ్మడే దాన్ని మీరు పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. మీరు ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట 2014 మేనిఫెస్టో కానీ 2018 మేనిఫెస్టోలో కానీ ఏది అమలు చేయలేదు. మీరు 3 చేసిండ్రు. ఒకటేమో కళ్యాణ లక్ష్మి చేసినారు, షాదీ ముఖర్ కళ్యాణ లక్ష్మి ఒకటి, ఇంకోటి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఇచ్చిన మాట ఏది అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ అమలు చేయాలి. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి అన్నారు, పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇక మీరు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు 20 నెలల్లో పట్టిన వైఫల్యాలు అని చెప్పి మీటింగ్లు పెట్టుకొని మేము ప్రజల వద్ద కాగితం పట్టుకొని పోతాం అంటే ప్రజలు ఎవరు నమ్ముతారని చెప్పి అంటున్నారు. ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చి 2 సంవత్సరాల లోపు అవుతుంది. 2 సంవత్సరాల లోపల పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ కొన్ని నెలలు పోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కొన్ని నెలలు పోయింది. మీరు పోయిన 10 సంవత్సరాలు ఆర్థికంగా సంక్షోభం సృష్టించి అప్పుల యొక్క బడ్జెట్ని అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రివర్గం, ప్రభుత్వం అంతా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టి 1వ తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు వస్తాయి. అప్పుడు ఎన్ని తారీఖు నుండి జీతాలు వచ్చేది? 15-16 తారీఖు దాకా వచ్చేది జీతాలు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు లోపల జీతాలు వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. సంక్షేమానికి సంబంధించినటువంటి ఇవాళ మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాల లోపల పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ భోజనం చేస్తారో, నా ఇంట్లో నేను నా కుటుంబం ఏ భోజనం చేస్తున్నాను, సన్న బియ్యం ఎప్పుడైనా ఊహించిందా మీరు అని అడుగుతున్నా. సన్న బియ్యాన్ని మీరు అమలు పథకాన్ని తీసుకొస్తారని మీరు ఊహించిందా అని చెప్తున్నా. ఇలా సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా మహిళా సోదరి కుటుంబాలకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళా సోదరు మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ ఇవ్వడం కానీ, 10 సంవత్సరాలకు వెళ్ళి ఇట్లా మీటింగ్లు పెట్టుకొని కాగితాలు పట్టుకుని మొత్తం రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితి మీది. సన్న బియ్యం పథకం అమలు చేసినాం, రేషన్ కార్డు ఆ పథకాన్ని అమలు చేసినాము, 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు కట్టుకోవడానికేమో విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి ప్రభుత్వ డబ్బులతో మీరు ప్రగతి భవన్ పెద్ద భవనాలు కట్టడానికి, కానీ మీ పేదవాళ్ళు ఏమన్నా చేసినాం, మాకు ఎందుకు 2 BHK ఇల్లు కట్టియాలి? ధర్మపురి రాజ్యం మీరే చేసింది కదా 10 సంవత్సరాలు, మేము కాదు కదా రాజ్యం చేసింది. ఎందుకు 2 BHK కట్టియాలి? ఇలా ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా 3,500 ఇండ్లు ఈ ధర్మపురి నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకుంటే సుమారు 1000 నుంచి 1200 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యి ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకొక 1000 ఇండ్లు ఇంకో 2-3 నెలల ప్రోగ్రెస్లోకి వస్తాయి.
ఎవరన్నా ఒక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎవరైనా ఈ అధికారి దగ్గర తిరిగేటువంటి పరిస్థితి ఉన్నదా? వారు ఒకసారి ఎలిజిబిలిటీ ప్రకారం అర్హత ఉన్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారికి ప్రతి సోమవారం పునాది వేస్తే ₹1,00,000, గోడలు వేస్తే నిబంధనలకు అనుగుణంగా డబ్బులు అకౌంట్ నేరుగా అకౌంట్లో ఆన్లైన్ ద్వారా అకౌంట్లో పడుతుంది. ఇలా ధరణిని అడ్డం పెట్టుకొని భూమున్న భూస్వాములకు వందలాది ఎకరాల భూమి నుండి ఎందుకంటే తాతల నుంచి తండ్రుల నుంచి సాదా కాగితం మీద వాళ్ళు భూములు కొట్టుకొని సాగు చేస్తే ధరణితో ఏం చేసినావు మీరు ఈ ప్రభుత్వం? మళ్ళీ ఆ భూస్వాములకు హక్కు వచ్చే విధంగా ధరణి చట్టాన్ని పట్టుకొచ్చి ఆ ధరణి చట్టాన్ని ద్వారా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి భూస్వామి దగ్గర భూమి కొనుక్కుంటే ధరణిని అడ్డం పెట్టుకుంటే కబ్జాకాలం ఎగరగొడితే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి. కొంతమంది ఊరేసుకుని చనిపోయింది. వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటారు భూమి అమ్మినట్టు ఆయన జరిగిపోతే కబ్జాకాలంలో నీ పేరు ఎగిరిపోయింది. నీ మోక మీద భూమి మీద ఉన్న 30 సంవత్సరాలకి దున్నుకుంటా. మా ధర్మారం మండలంలో ఒక దొరగారి దగ్గర ఒక రైతు భూమి కొనుక్కున్నాడు. ఆ దొరగారు పోయి హైదరాబాద్ ఉంటాడు. ఆ పెద్ద మనిషి భూమి దగ్గర పోయి అడిగితే కబ్జాకాలంలో ఎగిరిపోయినా నీకు చక్కలేదు భూమి మీద అంటాడు. ఇప్పుడు మార్కెట్ రేట్ కట్టి నా మార్కెట్ రేట్ కలిసి కట్టి అంటాడు. ఆ విధంగా చట్టాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు కష్టపడి భూములు కొనుక్కుంటే ధరణి అనే చట్టాన్ని పట్టుకొచ్చి డబ్బున్నోళ్ళకు భూమి ఉన్నటువంటి భూస్వాములకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టి కల్లోలం చేసి ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఎట్లా చేసినాం లాస్ట్ ధరణి చట్టాన్ని మళ్ళీ కోర్టుకు పోతే తప్ప ధరణి చట్టం పరిష్కారం చేస్తుంది. ధరణి గిట్ట మీ పేరు కబ్జకారం ఉండి కబ్జకారం ఎగిరిపోయినాక పట్టదారిగా నా పేరు వచ్చినాక నేను ఛాలెంజ్ చేస్తే మన కోర్టుకే పోవాలి, సివిల్ కోర్టుకు పోవాలి. సివిల్ కోర్టులలో అడ్వకేట్లను ఆశ్రయించే పరిస్థితి ఉన్నారు రైతులు. వాళ్ళకి తెలుస్తుంది రైతు ఎవరు, రైతుకు అడ్వకేట్ ఎవరు, అడ్వకేట్ దగ్గర ఏం చెప్పాలి, ఏ విధంగా అడ్వకేట్ వకాలత్ ఫైన్ చేయాలి రైతుకు తెలుసా? మామూలు సామాన్య ప్రజానికులకు తెలుసా? ఈ విధంగా 10 సంవత్సరాల రాజ్యం మీద ఇటు రైతులను కానీ ఇటు నిరుద్యోగ యువకులను కానీ ఇటు దళిత వర్గాలను కానీ బలైన వర్గాలను కానీ ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఓన్లీ మీ వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకొని ఎజెండా ద్వారా తప్ప పనిచేసింది తప్ప ఇవాళ మీరు కాగితాలు పట్టుకొని మేము లేఖలు రాస్తాము, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఆడింది అంటారు. కొన్ని అబద్ధాలకు అడ్రస్ మీది, మాట తప్పడానికి అడ్రస్ మీది. మేము ఇవాళ మంత్రిగా నేను గెలిచినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఇంట్లోనే ఉంటాను, ఇదే ఇంట్లో ఉంటాను. నేను ఇదే ఇంట్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరు వచ్చినా ధర్మపురి నియోజకవర్గాలకు వెళ్ళి సంబంధించినటువంటి నేను ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్న రోజులు కానీ ఇప్పుడు 3 నెలల మంత్రిగా కానీ ఎవరు వచ్చినా ప్రజల విషయంలో పట్టి నేను అటెండ్ అవుతున్నాను. ఆ సమస్య పరిష్కారానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ప్రజలతోనూ ఓట్లతోనూ ఎన్నుకోవు కాబట్టప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టి ఈ ప్రభుత్వం పనిచేస్తాను. ఇక మీకున్నటువంటి తెలంగాణ ఆశా భాషతోని మీకున్నటువంటి అమాయకంగా పెట్టి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. 100% చెప్తున్నా కదా నేను. మీరు ఎంతైతే నమ్మకం ధర్మపురి ప్రజలు లక్ష్మణ్ కుమార్ మా అన్న ఎన్నిసార్లు ఓడినా గెలిచినా మా మధ్యనే ఉన్నాడని నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ మనవి చేస్తున్నా. ఒక పని తర్వాత ఒక పని చేసే బాధ్యత నాది. ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం ఉన్న నిన్న చెప్తున్న ఇంకో ప్రత్యేకమైన విషయం. మొన్న పొద్దున డిప్యూటీ సీఎం గారికి 4 కోట్ల రూపాయలు షిఫ్టింగ్ ఆఫ్ వైర్స్ జీవో సంతకం పెట్టించిన. రేపు కాదు జీవో వస్తుంది, డిగ్రీ కాలేజ్ జీవో వస్తుంది, చివరోజు జీవో తీసుకొస్తా. నేను పొద్దున్న లేస్తే మీరు ఎక్కడన్నా అడగండి, మంత్రి గారిని అడుగుతా. మా ధర్మపురి దైవక్షేత్రానికి మా ధర్మపురి ప్రాంతానికి ఏం చేస్తారని మంత్రి అడుగుతా తప్ప నేను వేరే పని అడిగాను. ఎందుకంటే నా ప్రజలు నాకు ఓట్లు వేసారు. నా శక్తి కొద్ది ఆ నరసింహస్వామి దయతోని మీ అందరి అభిమానంతో నేను నా శక్తి కొద్ది నేను నా పని చేస్తా. ఈ ప్రాంతం ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నాక ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం, ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలంటే ఇక్కడ దేవుని యొక్క దేవాలయం ప్రాంతానికి ఒక గొప్పగా వేద పండితులు కానీ మహనీయులు కానీ మహర్షులు కానీ ఇక్కడ రావాలని చెప్పి నేను గెలిచిన వెంటనే కేదార్నాథ్ సంబంధించిన ఘనాపాట్లకు సంబంధించినటువంటి 4 days మా దినేష్ తీసుకొచ్చి అన్న డబ్బు ఖర్చు అయితే ఇంతనగా నా మొదటి జీతం నేను ఇస్తాను 2 లక్షల రూపాయల పైచీలకు వారికి నాకు జీతం ఇచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 2.5 లక్షలు ఇప్పించి మనకు 4 రోజులు, ఎందుకంటే వేదం ఉన్నటువంటి వాళ్ళు ఆ వేదాన్ని ఇక్కడ పవిత్రమైన దేవాలయంలో చేస్తే మన యొక్క భగవంతుడి యొక్క నరసింహస్వామి ఆ ధర్మపురి లక్ష్మణస్వామి యొక్క దయ మన అందరిపై ఉంటుంది. మనం అందరం చల్లగా ఉంటాం అన్ని వర్గాల ప్రజల మధ్య. దేవుడి కళ్యాణానికి వేలాది మంది వీక్షించే విధంగా తిరుమల తిరుపతి ఏ విధంగా చేస్తారో, యాదాద్రులు ఏ విధంగా చేస్తారో గొప్పగా గోదావరి తీరాన శ్రీమఠంలో శ్రీ సచ్చిదానంద స్వామి యొక్క ఆశీస్సులతో కళ్యాణం చేసినాం. మొన్న చాగడ్డి బ్రహ్మశ్రీ ఈ ప్రాంతానికి మహనీయులు వస్తే మహనీయులు అడుగు పెడితే
మన ప్రాంతం అభివృద్ధి చేస్తాం, మన ప్రాంత రైతులు చల్లగా ఉంటారు, ప్రజలు చల్లగా ఉంటారు, అన్ని విధాలు మనం మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో తప్ప వేరే ఆలోచన కాదు. 2 రోజులు ఆయన ఎక్కడికి రానన్నాడు, మోకాళ్ళ ఆపరేషన్ రానన్నాడు, కాకినాడకి పోయి నేను చెప్పిన ఈ ప్రాంత ప్రజలతో ఎన్నుకోబడ్డవాడిని సార్, నేను గొప్పని కాదు, మా ప్రజలు ఓట్లు వేస్తే నేను గెలిచిన, నేను మా ప్రజలను ఆశీర్వదిస్తే నేను గెలిచిన సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు నాకు మంత్రి పదవి ఇచ్చినారు. నా ప్రాంత ప్రజలు చల్లగా ఉండాలని మీరు ఒక్కసారి అడుగుపెట్టిపోతుంది కాదు సార్, నా ప్రాంత ప్రజలు చల్లగా ఉంటారు, మీ దర్శనం ఒక్కసారి దొరుకుతుంది సరిపోతుంది సార్, మీరు ఒక్కసారి కనబడిపోతుంది సార్ అని చెప్పి ప్రాధేయపడి తీసుకొచ్చిన మంత్రిగా కాకుండా సామాన్యుల లెక్క ప్రాధేయపడ్డా నేను. వారి యొక్క ఆ ఒక చాగంటి యొక్క ప్రవచనంలో నా యొక్క పేరు మీ మంత్రి గారు నాకు వ్యక్తిగతంగా వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను మనవి చేయడం జరిగిందని చెప్పి, ఆ విధంగా ప్రజలకి మంచి చేయాలని పొద్దున్న చేస్తే ఏ విధంగా నా వాళ్ళకి చేయాలని చెప్పి ఇప్పుడు 3 గంటల క్యాబినెట్ ఉన్నది. నేను వరంగల్కి హెలికాప్టర్లో వచ్చి నిన్న కార్యక్రమాలు అటెండ్ ఏమాత్రం అవకాశం అయితే ధర్మపురిలో ఉండాలన్నా, లేదా నా 5 శాఖలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఉన్నట్టు పనుల మీద ఉండాలన్నా, నా ధర్మపురి ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి విషయంలో ఇప్పుడు తీసుకురావాలని నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, జాలన జీవితంలో మా ధర్మపురి ప్రజలను రుణం తీసుకోవాలన్నా, నాకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయన్న ఊహించని విధంగా డబ్బులు కావాలన్నా, అది 26 జనవరిలో మొదలైతే 26 డిసెంబర్ వరకు పని అయిపోవాలి పనులన్నీ. కానీ అన్ని వర్గాల ప్రజలతో ఒక మంచి మీటింగ్ ఆర్గనైజేషన్ పెట్టి అన్ని యొక్క బ్రాహ్మణ అగ్రహారం ఉన్నటువంటి వేద పండితులు బ్రాహ్మణుల యొక్క అభిప్రాయం, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటా, అందరి పెద్దల అభిప్రాయం తీసుకుంటా, ఏ విధంగా పుష్కరాలు చేయాలి, ఏ విధంగా ఘాట్లు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా రోడ్లు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలి. ఇలా మన ఉగ్రనరసింహ స్వామి యొక్క దేవాలయం ఇబ్బంది అంటే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. ఇన్ని విధాలు మేము కష్టపడుతుంటే కాగితాలు తీసుకొచ్చి మేము మా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని చెప్పి అంటాడు. మన బెస్ట్ ఆలింపిక్కి సంబంధించిన పిల్లలు రోడ్డు దిగితే మంత్రి అయ్యిండు గిది కూడా ఇప్పించలేదు అంటాడు. ఆ శాఖ నీ దగ్గరనే ఉన్నది అయ్యా, ఆ శాఖ నీ దగ్గరనే చేసినావు, నువ్వే రాజ్యం చేసినావు. ఇక ఆ శాఖకు ఉన్నటువంటి కథలు చెప్తే ఇక అది ఒడవది, ఇక అది ఒకరోజు చెప్తా, ఎప్పుడైనా మాట్లాడితే దానికి మంచి జవాబు చెప్తా. ఎందుకంటే కాగితాలు అనేది ఇక్కడికి పోదు. మంత్రిగా ఒక పేపర్ మీద సంతకం పెడితే ఆ పేపర్ అట్నే ఉంటుంది ఫైల్. బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన డబ్బులు ఏదైతుందో కోట్లాది రూపాయలు 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కిందకి పెండింగ్ ఉండదు. నువ్వు 2 సంవత్సరాలు అయింది వచ్చి, ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. నేను బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన 30 నుంచి 35-40 వేల మంది పిల్లలు చదువుకుంటారు. పిల్లల యొక్క స్కూల్స్ ఇలా బెస్ట్ అవైలబిలిటీ అంటే ఏం చెప్పానన్నా, మన జిల్లాలో బెస్ట్ స్కూల్స్లకు షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకు, షెడ్యూల్ ట్రైబ్ పిల్లలకు అడ్మిషన్ ఇప్పించాలి. మన బెస్ట్ అవైలబిలిటీ బెస్ట్ స్కూల్లో ఆల్ఫోర్ స్ట్రక్ట్ ఇప్పించిందా గత ప్రభుత్వం, ట్రినేట్లు ఇప్పించిందా, శ్రీ చైతన్యలు ఇప్పించిందా బెస్ట్ అవైలబిలిటీ ఏందని చెప్తున్నాను నేను. గత ప్రభుత్వంలో చూసిన పెద్దలకు, మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్కి అడుగుతున్నా, కేటీఆర్ బెస్ట్ అవైలబిలిటీ అంటే ఇది. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నిధుల విషయంలో కానీ, మాకు సంబంధించిన వెల్ఫేర్ విషయంలో కానీ ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి కూర్చొని ఎన్నడూ మాట్లాడలేదు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల సుమారు 10-15 సార్లు దీని విషయంలో ఆయన ఈ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఈ శాఖ వారి దగ్గర ఉన్నప్పుడు కానీ, మరి ఎంటర్ తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలకు సంబంధించిన లక్షలాది మంది యొక్క వెల్ఫేర్ పరంగా ఏం చేద్దామని 3.5 గంటలు కూర్చొని మొత్తం జిల్లా రాష్ట్రంలో నుండి ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టి ఏ విధంగా ఇదంతా కూడా బడ్జెట్ పరంగా కానీ ఏ విధంగా ఈ వెల్ఫేర్ బ్రహ్మాండంగా ముందు తీసుకొద్దాం, పిల్లల భవిష్యత్ చదువు పరంగా ఏం ఇద్దామని చెప్పి ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా. వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన విషయంలో లోపల మొన్నటి వరకు పనిచేసిన పెద్ద మనిషిని ఆమె విమర్శించినప్పుడు శాఖ నీ దగ్గరనే ఉన్నాయి కదా, నా దగ్గర లేదు కదా, నాకు వచ్చి 2 నెలలు అయింది శాఖ వచ్చి, మనం ఎందుకు 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టినావు. గొప్పగా కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్లో బెస్ట్ అవైలబిలిటీ పిల్లలకు అడ్మిషన్స్ ఇప్పించలేక, ఎవరైతే కొంతమంది ప్రైవేట్ యజమాని స్కూళ్ళు చిన్న స్కూల్స్ వాళ్ళు బెస్ట్ అవైలబిలిటీ పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వమని తీసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిపోతాయి. నేను చెప్తున్నా, రేపు బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారితో 33 జిల్లాల యొక్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని 25% డబ్బులు ఇవాళ రేపట్లో వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేసే విధంగా ఆదేశాలు ఇప్పించి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారితో ప్రకటన కూడా చేయించాను. నేను మంత్రిగా అట్లా కష్టపడి పనిచేస్తాను. ఏ సమస్య అయినా సమస్యకి ఏ విధంగా పరిష్కారం చేసే విధంగా నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా 2 సంవత్సరాలు చేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా 1 ఇయర్ చేసిన. కాబట్టి అడ్మిషన్ సంబంధించిన ఎక్కడ పని ఉన్నది, ఏ విధంగా పని చేయించుకోవాలా తప్ప సింగిల్ పాయింట్ ఎజెండా ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు కూడా ఖచ్చితమైన పరిపాలన లోపల బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళకు కూడా 25% వాళ్ళ అకౌంట్లో ఈ జిల్లాకు సంబంధించిన బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ అంతా కూడా పిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెట్టకుండా మీరు వారి యొక్క బోధన చేయాలి. వారికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి మీ డబ్బులు ఈ 25% ఈ 6 రోజుల లోపల మీ అకౌంట్లో పడిపోతాయి మొత్తం.
ఇంకా మిగతా 70% దశల వారికి కూడా కంప్లీట్ చేస్తామనే విషయం మీ ద్వారా బెస్ట్ అవైలబిలిటీ యాజమాన్య స్కూల్స్ కూడా తెలియజేసుకుంటాం. ఎస్సీ స్టడీ సర్కిల్ చదువుకున్న వాళ్ళు సుమారు గ్రూప్ 1కు 24 మంది సెలెక్ట్ అయ్యారు. ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఈ 1 ఇయర్ లోపల స్టడీ సర్కిల్ కోచింగ్ తీసుకొని ₹1 లేకుండా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎస్టీ సంబంధించిన పిల్లలకు, బీసీ పిల్లలకు గ్రూప్ 1 కోచింగ్ ఇస్తే మా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 24 మంది సెలెక్ట్ అయ్యారు. కలెక్టర్గా సివిల్స్గా సుమారు 16 మంది ప్రిమినరీ సెలెక్ట్ అయితే 3 డైరెక్ట్ ఐఏఎస్ లైన్. రేపు శనివారం పొద్దున గ్రూప్ 2కి ఇస్తున్నారు నియామక పత్రాలు. వెల్ఫేర్కి సంబంధించిన ఎంటర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు విషయంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు రాజ్యమేది. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల మధ్యలో కూర్చొని ఇట్లా భోజనం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ హాస్టల్స్ పిల్లలతో భోజనం చేసిండు, గురుకుల పిల్లలతో భోజనం చేసిండు, ఎస్టీ పిల్లలతో భోజనం చేసిండు, మైనార్టీ పిల్లలతో భోజనం చేసిండు. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గంట లోపట్నే 60 నిమిషాల లోపట్నే గౌల్ దొడ్డిలో పోయి మా షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలు, మా షెడ్యూల్ క్యాస్ట్ బిడ్డలతో కలిసి నేను భోజనం చేసిన ఆయన మంత్రి. ఆ విధంగా వెల్ఫేర్ పరంగా అభివృద్ధి చేసుకుంటూ నా నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఈరోజు మా మీడియా మిత్రులందరికీ నేను ఎందుకంటే ప్రత్యేకంగా నమస్కరిస్తున్నా. మహర్షి చాగంటి కోటేశ్వరరావు కోసం వారి ప్రవచనాలప్పుడు మీరు అందరూ సహకరించిండు. ఇప్పుడు ప్రాంత ప్రజల యొక్క చల్లగా ఉండే విధంగా మన అందరం సమన్వయం పార్టీలకు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీలు కూడా సహకరించారు. అందరం కలిసిమెలిసిగా పనిచేసినాం, దాంట్లో వివాదం లేకుండా. చాలా సంతోషం. రేపు జగద్గురువులు విద్యాశేఖర స్వామి వారిని కూడా స్వయంగా శృంగేరి పోయి నేను ప్రాధాయపడ్డా. సార్ మీరు మంత్రి, మీరు క్యాబినెట్ ప్రోటోకాల్ ఉంటాయి సార్, నాకు ప్రోటోకాల్ కాదు, నాకు ప్రజలు ముఖ్యం సార్. స్వామి గారు నాకు ప్రజలు ముఖ్యం. ప్రోటోకాల్ ఏంటి సార్, నాకు ముంగట పైలట్ వెనుక పైలట్ నాకేం శాశ్వతంగా ఉండేది కాదు. మా ధర్మపురి ప్రజలు ఓట్లు వేసిండు, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి గారు మంత్రి ఇచ్చిన 5 అప్పుడున్నంత వరకే ఉంటుంది. మా ప్రజలకు కోపం వస్తే ఇవన్నీ ఉండేది సార్. మీరు ఇలాకాలం మీరు అడుగు పెడితే మా ప్రాంతం గొప్పగా ఒక జగద్గురువులు వచ్చి ఈ ప్రాంతంలో అడుగుపెట్టిండు, శ్రీమఠంలో ఈ ప్రాంత క్షేత్రంలో అడుగుపెట్టిందంటే ఆ క్షేత్రం గొప్పగా అభివృద్ధి చేస్తుంది.